Hi friends, good morning. Today we discuss electrochemistry topic. Electrochemistry. విద్యుత్ రసాయన శాస్త్రం. విద్యుత్ రసాయన శాస్త్రము. ఈ టాపిక్ అనేది మనకి సెకండ్ డిగ్రీలో ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. దీని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. Electrochemistry means electrical energy converted into chemical energy. Electrical energy converted into chemical energy. Electrical energy converted into chemical energy. Second one, chemical energy converted into electrical energy. Called electrochemistry. విద్యుత్ శక్తిని రసాయనిక శక్తిగాను ఫస్ట్ది. సెకండ్ వన్ ఈస్ రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగాను మార్చే విధానాన్ని మనం విద్యుత్ రసాయన శాస్త్రం అని. ఈ విద్యుత్ రసాయన శాస్త్రంలో మనకి ఒకటి ఎలక్ట్రోలైటిక్ సెల్. Second one is galvanic cell. Electrolytic cell means electrical energy converted into chemical energy. Electrolytic cell means electrical energy converted into chemical energy. Galvanic cell means chemical energy converted into electrical energy. Galvanic cell, it is a spontaneous reaction. Electrolytic cell is a non-spontaneous reactions. ఈరోజు మనం వర్కింగ్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. గ్యాల్వానిక్ సెల్ అనేది పనిచేయడానికి మనకి రిడాక్స్ రియాక్షన్స్ గురించి తెలుసుకోవాలి. మనం రిడాక్స్ రియాక్షన్స్ డిఫైన్ గ్యాల్వానిక్ సెల్ అంటే ఏది? గ్యాల్వానిక్ సెల్ అంటే a device used to convert chemical energy. A device used to convert chemical energy produced in a device used to convert chemical energy produced in a redox reaction. In a redox reaction into electrical energy. Called galvanic cell. అంటే కెమికల్ ఎనర్జీని మనం రిడాక్స్ రియాక్షన్స్ యూజ్ చేసుకుని కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే విధానాన్ని మనం
గ్యాల్వానిక్ సెల్స్ అంటాం. ఈ గ్యాల్వానిక్ సెల్స్ ద్వారా కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి రిడాక్స్ రియాక్షన్స్. రిడాక్స్ రియాక్షన్స్ మీన్స్ redox reactions. Redox means reduction reactions, and OX means oxidation reactions. Reduction reactions. Reduction reactions. Reduction means in electrochemistry, reduction means electronation means reduction. Oxidation reactions oxidation means de-electronation అంటే ఎలక్ట్రాన్లను మనం తొలగించడాన్ని ఆక్సీకరణ అంటాం. ఎలక్ట్రాన్ ని కలపడాన్ని రిడక్షన్, క్షేకరణం. Both reduction and oxidation reactions are called redox reactions. ఈ redox reactions ఉపయోగించుకుని మనం కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఏ విధంగా మారుతుంది, కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనే దాన్ని మనం తీసుకోవడానికి చిన్న ఎక్స్పెరిమెంట్ ఒకటి మనం చేస్తాం. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకున్నా నేను. This is container or it is a beaker. It is copper sulfate solution. This is copper sulfate, SO4 aqueous solution of copper sulfate. Zinc rod dipped in copper sulfate solution. It is zinc rod. This is zinc rod dipped in copper sulfate solution. After few minutes, what we observe? కొద్ది నిమిషాలు అయిన తర్వాత మనకి ఏం జరుగుతుందో చూడండి. This is the copper sulfate solution. Copper sulfate solution dipped in copper sulfate solution dipped in zinc rod. This is zinc metal, white in color. This is copper sulfate, blue in color. Zinc rod dipped in copper sulfate solution. After few minutes, what we observe? కొద్ది నిమిషాలు అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. కొద్ది నిమిషాలు అయిన తర్వాత మనకి అదే బేకర్ మనం ఒకసారి చూస్తున్నాం. ఇట్ ఈస్ ఏ solution and it is a zinc rod. This is zinc rod and this is solution. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో మనం జింక్ రాడ్ ని డిప్ చేసిన తర్వాత కొద్ది నిమిషాలు అయిన తర్వాత మనం చూస్తే ఆ సొల్యూషన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇది. దీంట్లో ఆల్రెడీ జింక్ మెటల్ అనేది ఉంది. కొద్ది నిమిషాలు ఆగిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ విధంగా మనకి ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే 4 పాయింట్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ 4 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెయిట్ ఆఫ్ జింక్ రాడ్ డిక్రీజ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి వెయిట్ ఆఫ్ zinc rod decrease. Second observation, blue color solution is disappear. It is blue color solution is disappear. Blue color solution is disappear. And third one, observe reddish brown PPT.
reddish brown PPT is formed. And fourth observation, increase the temperature. Increase the temperature. Increase the temperature. 4 విషయాలు మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తాం. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో జింక్ రాడ్ ని డిప్ చేసాం. జింక్ రాడ్ డిప్ చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే వెయిట్ ఆఫ్ జింక్ రాడ్ డిక్రీజ్. ఎందుకని అది మనకి డిక్రీజ్ అవుతుంది, వెయిట్ ఆఫ్ జింక్ రాడ్ అనేది ఎందుకు డిక్రీజ్ అవుతుంది అనేది మనం తీసుకుంటే, మనం తీసుకున్న రియాక్షన్ ఏంటంటే సొల్యూషన్ జింక్ రాడ్ ని తీసుకుని మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ డిప్ చేసి aqueous సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, ఇట్ ఈజ్ ఏ సాలిడ్. మనకి ఏం ఫామ్ అయింది అంటే జింక్ SO4 అంటే జడన్ జింక్ సల్ఫేట్ ప్లస్ Cu, జింక్ సల్ఫేట్ aqueous సొల్యూషన్ ఆఫ్ జింక్ సల్ఫేట్ అండ్ కాపర్ సాలిడ్ ఫామ్ అయింది. కాపర్ సాలిడ్స్ అనే ఫామ్ అయింది. అంటే ఫస్ట్ వెయిట్ ఆఫ్ జింక్ రాడ్ డిక్రీజ్, దాని యొక్క వెయిట్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అనేది చూద్దాం. బ్లూ కలర్ సొల్యూషన్ ఇస్ డిసపియర్. బ్లూ కలర్ సొల్యూషన్ డిసపియర్ అయిపోయింది. అంటే బ్లూ కలర్ సొల్యూషన్ చేంజ్ టు రెడ్డిష్ బ్రౌన్ PPT ప్రెసిపిటేట్ ఫామ్ అవుతాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ మనకు ఒకసారి చూసుకుంటే దీని యొక్క సైజు అనేది ఎలా తగ్గిపోతుంది, ఇది కరిగిపోతుంది. అంటే దీంట్లో ఇక్కడ మనకి PPT రెడ్డిష్ బ్రౌన్ PPT అనేది ఫామ్ అవుతుంది. అది జనరల్ గా మనకి ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత రెడ్డిష్ బ్రౌన్ PPT అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద హోల్ సొల్యూషన్ ఇస్ హీట్. ఈ సొల్యూషన్ అనేది హీట్ అవుతుంది. కాబట్టి జనరల్ గా మనం ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. స్పాంటేనియస్ రియాక్షన్స్ ఈస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఇవి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. దేంట్లో మనకి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి డెఫినేషన్ మనం చెప్పుకున్నాం. ఏ డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ redox reactions by electrical energy. Redox reactions ద్వారా మనకి కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. దీంట్లో రిడాక్స్ రియాక్షన్స్ బిట్వీన్ జింక్ అండ్ కాపర్ సల్ఫేట్. రిడాక్స్ రియాక్షన్స్ బిట్వీన్ జింక్ అండ్ aqueous కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ జింక్ ఏం జరిగిందంటే జింక్ రాడ్ తీసుకున్నాం. జింక్ అనేది మనకి Zn2++2e ఎలక్ట్రాన్స్. జింక్ అనేది 2 ఎలక్ట్రాన్లు మనకి కూలిపోయి Zn2+ గా మారింది. ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ ఆక్సిడేషన్. దిస్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. This is equation number 1. Oxidation of reaction. CuSO4. దీంట్లో మనకి CuSO4 it is converted to ions. Cu2 plus SO4 minus 2 or 2 minus. Cu2 plus 2e gives rest, that is 2 electrons. కాపర్ అయాన్ అనేది 2 ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది. అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాల్డ్ రిడక్షన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాల్డ్ ఆక్సిడేషన్. ఇక్కడ కాపర్ అయాన్ అనేది 2 ఎలక్ట్రాన్ని తీసుకుని మనకి ఎలా మారింది అంటే అది కాపర్ సాలిడ్ గా మారుతుంది. కాపర్ సాలిడ్ గా దిస్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. దీని మనం రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ ఇట్ ఈస్ ఈక్వేషన్ 2. First equation is called oxidation of reaction and second equation is called reduction of reaction. Both adding oxidation and reduction reactions called overall reaction. ఈ రెండు redox reaction అంటే ఈ oxidation reactions ని reduction reactions ని రెండు యాడ్ చేస్తే మనకి 2 electrons get cancelled. Zn plus Cu2 plus gives rise to Zn2 plus Cu. This is the overall reaction. In a single
బీకర్, సింగిల్ బీకర్ తీసుకుని మనం సింగిల్ బీకర్ తీసుకున్నాం. ఈ సింగిల్ బీకర్ లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, అలాగే మనం జింక్ మెటల్ తీసుకున్నాం. దీంట్లో మనకి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ జరిగి మనకి ఒక ఓవరాల్ రియాక్షన్ అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా ఇది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ సింగిల్ బేకర్ లో తీసుకున్నాం. ఇదే ఎక్స్పెరిమెంట్ నేను వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్స్ అని 2 బేకర్స్ తీసుకుని చేస్తాం. 2 బేకర్స్ తీసుకుని చేస్తాం. 2 బేకర్స్ తీసుకుని చేసినప్పుడు మనకి ఎలా కరెంట్ అనేది పాస్ అవుతుంది, కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది మనం చెప్పుకుందాం.